హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మా ఇంట్లో పచ్చి రొయ్యల పులుసు చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని తింటారని, మీకు ఎలా చేయాలో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనము 4 పచ్చిమిర్చి, అలానే 2 ఉల్లిపాయలు, 2 టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈరోజే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ అందరు సపోర్ట్ కావాలి. చాలామందికి సపోర్ట్ ఇచ్చారు. అలానే నాకు కూడా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. టమాటాలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. పెద్ద రొయ్యలు, కింగ్ ప్రాన్స్ అన్నమాట. ఇవి 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి కౌంట్ చేస్తున్నాను ఎన్ని వచ్చినాయి ఏంటనేసి. 15 వచ్చినాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. అవి చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ కూడా శుభ్రంగా పైన ఇట్లా కట్ చేసుకొని చాకుతోటి ఒకటి ఇట్లా సన్నగా దారంలాగా ఉంటుంది, అది తీసేయాలండి. అది ఉండకూడదు, అసలు మంచిది కాదు. దాని పొట్ట కింద కూడా ఒకటి ఇట్లా దారంలాగా ఉంటుంది, దాన్ని కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా అవి లేకుండా చూసుకోవాలి. ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకొని అన్నీ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు కడిగి కొంచెం వాటర్ పోసి కొంచెం స్టవ్ పైన పెట్టి వేడి చేస్తున్నాను. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను, అది గట్టిగా అయిందని తీసి కొంచెం హాట్ చేశాను అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని అట్లనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకొని ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం బాగా ఎర్రగా వేగాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు యాడ్ చేసి మెంతి పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రొయ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. చక్కగా ఆనియన్స్తో పాటు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి గారెల్లాగా ఉన్నాయి, చిన్న సైజు గారెల్లాగా. అట్లానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. చూశారు కదా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు. ఇది కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము చింతపండు పులుసు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయినాయండి. ఒకసారి కలుపుకుందాము. చూశారు కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. నేనైతే 3 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పులుపు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇలా 3 స్పూన్లు కారం వేసుకొని అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారము బాగా ముక్కలకి ప్రాన్స్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం టమాటో కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేను కట్ చేసాను చూసారా, ఆ విధంగా కట్ చేస్తే మనకి ఎక్కడ కూడా టమాటో వేసినట్టు కనపడదు, అంతా కూడా స్మాష్ అయిపోతుంది. ఇలా టమాటో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఇలా మొత్తం కూడా టమాటోస్ మొత్తం అసలు కనపడదు, మనకి టమాటో వేసినట్టు కూడా తెలియదు, మొత్తం గుజ్జులాగా అయిపోతుంది. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఇంకా మనకి తగినన్ని వాటర్, పులుసుకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 to 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా దగ్గరికి చిక్కగా పులుసు రెడీ అవుతుంది. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, లేదు మాకు కొంచెం వాటరీగా కావాలంటే వాటరీగా అనేసి మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. మాకైతే కొంచెం చిక్కగా కావాలి, అందుకని నేను చిక్కగానే చేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కొంచెం రైస్ పెట్టుకుంటున్నాను, అలానే కొంచెం కర్రీ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో రొయ్యలు, 2 తింటే సరిపోతుందండి, అవి అంతంత పెద్ద పెద్దగా ఉన్నాయి. టేస్ట్ చూసి చెప్తాను మీకు. చాలా బాగున్నాయి కదా రొయ్యలు, చాలా బాగుందండి. అసలు తినటానికి పుల్లగా కారంగా చాలా బాగున్నాయి. ఉప్పు కారం అన్నీ కూడా, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే.